నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ పాఠ్యాంశం విత్ ద ఫోటోగ్రాఫర్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పాఠ్యాంశాన్ని స్టీఫెన్ లీకాక్ గారు రచించడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకు డిగ్రీ సెకండ్ సెమిస్టర్‌లో ఉండేటటువంటి పాఠ్యాంశం. కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే కాకుండా వేరే వేరే యూనివర్సిటీల్లో కూడా డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్‌లోను, థర్డ్ సెమిస్టర్‌లోను ఈ విధంగా అటానమస్ కాలేజ్ వాళ్ళకు వేరే వేరే సెమిస్టర్‌లో ఉండడం జరిగింది. ఎక్కడ ఉన్నా సరే, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఒకటే విధంగా సమ్మరిని అర్థమయ్యే విధంగా తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, వాటికి సంబంధించినటువంటి పీడీఎఫ్‌ని మీకు అందరికి అర్థమయ్యే విధంగా కీ పాయింట్స్‌తో ఎడిట్ చేసి ఉంచడం జరిగింది. టెలిగ్రామ్ ఛానెల్‌లో దండు వెంకట్రాములు అనేటటువంటి టెలిగ్రామ్ ఛానెల్ ఉండడం జరిగింది. అందులో ఈ ప్రస్తుత పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పీడీఎఫ్ ఒకటే కాకుండా మిగతా అన్ని పాఠ్యాంశాలు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పాఠ్యాంశాలు ఉండడం జరిగింది. కింద డిస్క్రిప్షన్‌లో మిగతా అన్ని పాఠ్యాంశాల లింకులు కూడా ఉండడం జరిగింది. ఎట్లా పాస్ కావాలనేటటువంటి వీడియో లింకులు కూడా ఉండడం జరిగింది. అక్కడి నుంచి తీసుకొని మొత్తం పాఠ్యాంశాలను చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుత పాఠ్యాంశం విత్ ద ఫోటోగ్రాఫర్ స్టీఫెన్ లీకాక్ గారు రచించడం జరిగింది. రచయితకు సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మీరు తెలుసుకున్నట్లయితే, అబౌట్ ద ఆథర్ తెలుసుకున్నట్లయితే, సమ్మరీ రాసేటప్పుడు ఒక 3, 4 లైన్‌లు రాసారంటే మీకు మంచి మార్కులు పడడానికి ఆస్కారం ఉండేటటువంటి అవకాశం ఉంటది. స్టీఫెన్ బట్లర్ లీకాక్ పూర్తి పేరు 30 డిసెంబర్ 1869లో జన్మించడం జరిగింది. 28 మార్చ్ 1944లో మరణించడం జరిగింది. వాస్ ఏ కెనడియన్ టీచర్, పొలిటికల్ సైంటిస్ట్, రైటర్ అండ్ హ్యూమరిస్ట్. కెనడా దేశానికి చెందినటువంటి ఉపాధ్యాయుడు, పొలిటికల్ రాజకీయవేత్త, రైటర్, హ్యూమరిస్ట్, హాస్యాస్పదంగమైనటువంటి రచనలు చేసినటువంటి వ్యక్తి. బిట్వీన్ ద ఇయర్స్ 1959 అండ్ 1925 హి వాస్ ద బెస్ట్ నోన్ ఇంగ్లీష్ స్పీకింగ్ హ్యూమరిస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా 1915 నుంచి 1925 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా హ్యూమర్ జోనర్‌లో హాస్యాస్పదమైనటువంటి జోనర్‌లో రచనలు చేసినటువంటి వ్యక్తి. బాగా గుర్తింపు పొందినటువంటి రచయితగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. స్టీఫెన్ లీకాక్ మెమోరియల్ మెడల్ ఫర్ హ్యూమర్ జోనర్‌కి సంబంధించి ఒక అవార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. హ్యూమర్ జోనర్‌కి సంబంధించినటువంటి ప్రస్తుత పాఠ్యాంశంకి సంబంధించినటువంటి టాపిక్ క్లియర్ కట్‌గా మీకు సమ్మర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. కొన్ని కీవర్డ్స్ స్టీఫెన్ లీకాక్ గారికి సంబంధించి ఎప్పుడు జన్మించడం జరిగింది? 1869 డిసెంబర్ 30న జన్మించడం జరిగింది. 1944 మార్చి 28న మరణించడం జరిగింది. కెనడియన్ టీచర్, పొలిటికల్ సైంటిస్ట్, రైటర్ అండ్ హ్యూమరిస్ట్ అని గుర్తుంచుకోగలరు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇతని రచనలు ప్రపంచవ్యాప్తంగా హాస్యాస్పదమైనటువంటి జోనర్‌లో బాగా గుర్తింపు పొందినాయంటే 1915 నుంచి 1925 మధ్యలో. బిట్వీన్ ద ఇయర్స్ 1915 అండ్ 1925 హి వాస్ ద బెస్ట్ నోన్ ఇంగ్లీష్ స్పీకింగ్ హ్యూమరిస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా 1915 నుంచి 1925 మధ్య కాలంలో బాగా గుర్తింపు పొందినటువంటి రచయిత స్టీఫెన్ లీకాక్ గారికి సంబంధించినటువంటి ఇది అబౌట్ ది ఆథర్. దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్నాం కదా! దీనికి సంబంధించినటువంటి లైన్‌లు 2, 3 లైన్‌లు సమ్మరీ రాసేటప్పుడు రాయడానికి ప్రయత్నం చేయండి. స్టీఫెన్ లీకాక్ గారికి సంబంధించినటువంటి 2, 3 లైన్‌లు పూర్తిగా రాస్తానంటే మీకు మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కెనడియన్ టీచర్, రైటర్, హ్యూమరిస్ట్ అండ్ పొలిటికల్ సైంటిస్ట్. ప్రస్తుత పాఠ్యాంశం విత్ ద ఫోటోగ్రాఫర్ అనేటటువంటి పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకున్నాం? దేని కలెక్షన్ అనేటటువంటి అంశాన్ని తెలుసుకున్నట్లయితే, ద ప్రెజెంట్ స్టోరీ ఈస్ టేకెన్ ఫ్రమ్ హిస్ బుక్ బిహైండ్ ది బిహైండ్ అనేటటువంటి కలెక్షన్ నుంచి తీసుకోవడం జరిగింది. ద ప్రెజెంట్ స్టోరీ ఈస్ టేకెన్ ఫ్రమ్ హిస్ బుక్ బిహైండ్ ది బిహైండ్ అనేటటువంటి కలెక్షన్ నుంచి ఇది ఒక షార్ట్ స్టోరీస్‌కి సంబంధించినటువంటి హ్యూమర్ జోనర్‌కి సంబంధించినటువంటి రచన. ఈ స్టోరీస్ టాక్ అబౌట్ రియల్ లైఫ్ సిట్యుయేషన్స్. ఇది తన యొక్క వ్యక్తిగత జీవితము, నిజ జీవితంలో జరిగినటువంటి అంశాల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. విత్ ద ఫోటోగ్రాఫర్ ఈజ్ ఏ షార్ట్ స్టోరీ దట్ డిస్క్రైబ్స్ లీకాక్ ఎక్స్‌పీరియన్స్. ఇది లీకాక్ గారికి సంబంధించినటువంటి మన ప్రస్తుత పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరైతే స్టీఫెన్ లీకాక్ గారు ఉన్నారో, వారికి సంబంధించినటువంటి ఒక ఫోటోగ్రాఫర్‌తో జరిగినటువంటి ఎక్స్‌పీరియన్స్. ఫోటోగ్రాఫర్ వద్ద ఫోటో తీసుకున్నప్పుడు ఏ ఏ సంఘటనలు జరిగినాయి, మీ నిజ జీవితంలో ఏ ఏ సంఘటనలు జరుగుతాయో రచయిత జీవితంలో కూడా అట్లాంటి సంఘటనలు జరగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశమే మీరు కొంత డెప్త్‌గా రాయడానికి నేను కీవర్డ్స్ ఇస్తా. ఆ కీవర్డ్స్ ప్రకారం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఏవైతే బోల్డ్ చేసినానో ఇట్లాంటి పదాలన్నీ, ఈ పదాలన్నీ గుర్తుంచుకోండి. ఈ పదాలు గుర్తుంచుకొని వాటికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ అవే కాబట్టి దానికి సంబంధించి విస్తృతంగా రాయడానికి ప్రయత్నం చేయండి. స్టీఫెన్ లీకాక్ గారు ఒకసారి ఫోటోగ్రాఫర్ వద్దకు ఫోటో తీసుకోవడానికి వెళ్ళిండనమాట. ఫోటోగ్రఫీని తీసుకోవడానికి ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళిండనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటోగ్రాఫర్‌ని అడిగిండనమాట రచయిత. నాకొక ఫోటో కావాలి, ఫోటో తీసుకోవడానికొచ్చినా అంటే, సరే కూర్చోండి అని చెప్పి ఫోటోగ్రాఫర్ చెప్పడం జరిగింది.
అక్కడ రచయిత ఒక 1 అవర్ వెయిట్ జేసేయడం జరిగింది. 1 అవర్ వెయిట్ జేసిన తర్వాత రచయితని ఫోటో తీసేటటువంటి రూమ్‌లోకి రావడం జరిగింది. రూమ్‌లోకొచ్చిన తర్వాత అక్కడ ఫోటో దిగడానికి కెమెరా, స్టోప్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత రచయితని ఒక చైర్ మీద కూర్చోబెట్టి ఇక్కడ చూడండి అని చూడగానే రచయిత ఫేస్ అనేటటువంటిది రాంగుందని ఫోటోగ్రాఫర్ చెప్పడం జరిగింది. కొంచెం సేపు దాని గురించి ఫేస్‌లు ఎలా ఉంటాయి? చాలామంది నల్లగుంటాయా? తెల్లగుంటాయా? అని జెప్పి వేరియస్ టైప్స్ ఫేస్‌ల గురించి మాట్లాడడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి ఫేస్‌ని మాట్లాడడం జరిగింది. అప్పుడు ఫోటోగ్రాఫర్ చెప్తున్న ప్రతి అంశానికి సంబంధించి రచయిత తన ఫేస్‌ని పెట్టలేకపోతుండేమో. పెట్టలేకపోయినటువంటి కారణంతో బెస్ట్ ఫోటో తీయాలని జెప్పి, తన వద్ద ఉండేటటువంటి స్కిల్స్‌ని బయట పెట్టుకోనాలని జెప్పి ఫోటోగ్రాఫర్ ఏం చేసిండంటే, మీ ఫేస్ ఇట్లా పెట్టండి, అట్లా పెట్టండి, సైడ్‌కి తిప్పండి. మీరొకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని, ఒకసారి ముఖ కవళికలు మంచిగా చూడండి అని జెప్పి ఈ విధంగా వేరియస్ టైప్స్‌తో తన ఫేస్‌ని మంచిగా పెట్టాలని జెప్పి ఫోటోగ్రాఫర్ రచయితని అడుగుతున్నాడు. అడిగి విసుక్కుంటున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు రచయిత ఒప్పుకున్నాడు. ఓకే. నేను నా ఫేస్ బాగాలేదు. ఈ క్రిటిసిజం అంతా ఏంటి? నా ఫేస్ అంతా నిజంగానే బాగాలేదు. అయినా నాకు సమాజంలో మంచి గుర్తింపే ఉంది. నేను జస్ట్ ఫోటో తీసుకోవడానికి వచ్చిన. ఇక్కడ నా కళ్ళను ఇవన్నీ ఏంటి మీరు చెప్పేది ఇదంతా మంచిగున్నా, మంచిగా లేకపోయినా ఈ ఫేస్‌తోని నేను 40 ఏండ్లు జీవించడం జరిగింది. ఈ 40 ఏండ్ల కాలంలో నా ఫేస్ మంచిగుందా? మంచిగా లేదా? ఇదంతా సమాజం జూడలేదు. నాకు మంచి గౌరవమే ఇచ్చింది. జస్ట్ ఒక ఫోటోగ్రఫీని తీయండి. ఫోటోగ్రఫీని తీస్తానంటే నేను ఇక్కడ నుంచి ఎళ్ళిపోతా అని రచయిత కొంత కోపంగా చెప్పడం జరిగింది. చెప్తున్నట్టే మీకు మంచి బ్యూటిఫుల్ ఫోటో ఇవ్వాలని జెప్పి నేను ఇట్లా ఫేస్‌ని పెడుతున్నా. మీ ముఖ కవళికలు బాలేవు. మీ ఐబ్రోస్ బాలేవు. మీ పళ్ళ వరస బాలేదు. మీ పెదాలు బాలేవు. మీ చెవులు బాలేవు. ఈ విధంగా జూడండి, ఆ విధంగా జూడండి అని జెప్పి ఫోటోగ్రాఫర్‌ని బాగా రచయితని ఇన్సల్ట్ చేసిండనమాట. ఇన్సల్ట్ చేస్తున్నట్టే ఓకే. నాకు సమాజంలో మంచి గౌరవం, గుర్తింపుంది. అయినా సరే నా ఫేస్ బాలేదని జెప్పి, ఇప్పుడు ఫోటోగ్రాఫర్ జెప్తే నేను ఫోటోని ఎట్లా మార్చుకోవటనేమో గానీ, నా ఫేస్‌నయితే మార్చుకోలేను గదా! నేను 40 ఏండ్లు జీవించినా, ఇట్లనే జీవించాలి. నా మంచి ఫేసా, మంచిగా లేని ఫేసా నేను ఇట్లనే ఉంటా అని జెప్పి, కోపంగా ఫోటోగ్రాఫర్ వద్ద నుంచి వెళ్ళిపోవడానికి రచయిత ప్రయత్నం చేస్తాడనమాట. వెళ్ళిపోయేటటువంటి ఆ మూవ్‌మెంట్‌లో రచయిత యొక్క ఫోటోని ఒకటి క్యాచ్ జేయడం జరిగింది. అస్పష్టంగా క్యాచ్ జేసిన తర్వాత దానికి యానిమేషన్‌ని జోడించిండనమాట. ఇక రచయిత అక్కడి నుంచి ఫోటో స్టూడియో నుంచి ఎళ్లి ఇంటికొచ్చిన తర్వాత, మళ్ళా కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ సాటర్‌డే మళ్ళీ ఫోటోగ్రాఫర్ వద్దకు రచయిత వెళ్ళడం జరిగింది. ఇక్కడ రచయిత మెన్షన్ చేయడం జరిగింది. సాటర్‌డే అని జెప్పి అదిని గూడా మీరు రాయండి. రచయిత ఫోటోగ్రాఫర్ వద్దకు మళ్ళీ సాటర్‌డే వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత తన ఫోటో చూపించు మొన్న తీసినావు గదా! అంటే అది యానిమేషన్‌కి సంబంధించినటువంటి ఫోటో గదా! అందులో చాలా చేంజెస్ వచ్చినాయి. వచ్చి దాంట్లో ఐస్ చేంజ్ ఉన్నాయి. మౌత్ చేంజ్ ఉంది. లిప్ వేరే విధంగా ఉంది. ఐబ్రోస్ ఉంది. అంటే కనుబొమ్మలు వేరే విధంగా ఉన్నాయి. కనురెప్పలు వేరే విధంగా ఉన్నాయి. ఐస్ కలర్ వేరే విధంగా ఉంది. ఇది నా ఫోటోనేనా అని జెప్పి రచయిత మళ్ళీ ఫోటోగ్రాఫర్‌ని అడిగిండు. అడిగితేనంటే తన స్కిల్‌ని చూపించుకోవడానికే యానిమేషన్‌గా తీసినటువంటి ఆ ఫోటోలను చూపిస్తే, అప్పుడు రచయిత మళ్ళీ ఇన్సల్ట్‌కి గురైనట్లు, మొన్న వచ్చినప్పుడే నన్ను చైర్ మీద కూర్చోబెట్టి 1 అవర్ వెయిట్ జేపించి, నా 40 సంవత్సరాల కాలంలో నేను జీవిస్తున్నప్పటికీ, నీ ఫేస్ బాలేదు, అది లేదు, ఇది లేదు అని క్రిటిసిజం చేస్తూ నన్ను ఎగతాళి చేసినావు గదా! మళ్ళీ ఈరోజు ఈ ఫోటో ఏంది? నాది గాని ఫోటోని నేనెట్లా యాక్సెప్ట్ జేస్తా? ఎవరిదో తెచ్చిస్తే నాలాగా జేసినావు గదా! ఆ యానిమేషన్‌కి సంబంధించి నాది గాదు. అది ఎవరిదో దానిలాగా జేసినావు. నా ఫేస్ ఉన్నప్పుడు నా ఒరిజినల్ ఫేస్‌కు దానికి సంబంధం లేదు. నేనేం అవసరం లేదు. ఈ ఫోటో నేను తీసుకోను అని జెప్పి నాకు దేవుడిచ్చినటువంటి వరము ఏదైతే ఫేస్ ఉందో దాంతోనే నేను జీవిస్తా అని జెప్పి ఫోటోగ్రాఫర్ వద్ద నుంచి రచయిత అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నమాట. ఎందుకెళ్ళిపోయిండంటే అక్కడ ఫోటో తీసుకోవాలని మంచి ఆతృతతోని వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత ఫేస్ బాగాలేదు, అది బాగాలేదు అని జెప్పి ఒక 40 సంవత్సరాల కాలం జీవించినటువంటి ఫేస్‌ని మార్చుకోలేం గదా! ఆ కాన్సెప్ట్‌ని మైండ్‌లో పెట్టుకొని రచయిత అక్కడి నుంచి వైదొలిగిండనమాట. ఇది కీ పాయింట్స్‌తో మీరు కొంచెం డెప్త్‌గా రాయడానికి ప్రయత్నం జేయండి. సమ్మర్‌కి సంబంధించినటువంటి అంశం. ఇక తెలుగు మీడియంలో స్టీఫెన్ లీకాక్ గారు ఒక కెనడియన్ ఉపాధ్యాయుడు, రచయిత, హాస్య రచయిత. ప్రస్తుతం కథ ఈ ఈ 'విత్ ద ఫోటోగ్రాఫర్' అనేటటువంటి పాఠ్యాంశం 'బిహైండ్ ది బియాండ్' అనేటటువంటి కథల చిన్న కథల సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. ఇది జీవిత పరిస్థితుల గురించి ఫోటోగ్రాఫర్ వద్ద లీకాక్ అనుభవం, చేదు అనుభవానికి సంబంధించి వివరిస్తున్నటువంటి ఒక పాఠ్యాంశం. ఒకసారి స్టీఫెన్ లీకాక్ గారు ఫోటోగ్రాఫర్ వద్దకు వెళ్ళిండు. ఫోటో తీసుకోవాలని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఫోటోగ్రాఫర్ వేచి ఉంచమని అడిగిన తర్వాత ఒక గంట సేపు రచయిత వెయిట్ చేసిండు. వెయిట్ చేసిన తర్వాత
ఫేస్ బాగాలేదని జెప్పి ఆ రూమ్‌లోకి పిలుచుకొని, "మీ ముఖం చాలా తప్పుగా ఉంది. మీ ఫేస్ బాలేదు. మీ కళ్ళు బాలేవు. మీ ముఖంలో ఉండేటటువంటి ముఖ కవళికలు బాలేదు. మీరొకసారి గాలి పీల్చుకొని ఊపిరితిత్తులు పెద్దగా చేస్తూ, ముఖాన్ని కొంచెం పైకి పెడుతూ, మోకాళ్ళ మీద చేతులు పెట్టి, ఇట్లా ఫేస్‌ని నవ్వుతూ పెట్టడానికి ప్రయత్నం చేయండి" అని జెప్పి తన స్కిల్‌ని ప్రదర్శించుకోవడానికి, తన స్కిల్ ఫోటోగ్రాఫర్ వద్ద నేను బెస్ట్ ఫోటోగ్రఫీ తీయాలనేటటువంటి అత్యుత్సాహం, కుతూహలంతో రచయితని ఇన్సల్ట్ చేయడం జరిగింది. రచయిత ఇన్సల్ట్‌కి గురైన తర్వాత నేను సంఘంలో మంచి రచయితగా గుర్తింపు పొందిన నాకు మంచి పేరే ఉంది. 40 సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి నా ముఖాన్ని ఇప్పుడు నువ్వు జెప్తున్నావని జెప్పి నేను మార్చుకోలేను గదా! నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని జెప్పి వెళ్ళిపోతున్నటువంటి ఆ సందర్భంలో ఫోటోగ్రాఫరు రచయితని ఒక ఫోటో తీయడం జరిగింది. అది యానిమేషన్‌కి సంబంధించినటువంటి అంటే ఎఫెక్ట్‌లు వాడి ముఖాన్ని అంతా మార్చేసినట్లు ఒక ఫోటో తీయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ శనివారం సాటర్‌డే మళ్ళీ ఫోటోగ్రాఫర్ వద్దకు రచయిత వెళ్తే అక్కడ ఆ యానిమేషన్ ఫోటోని చూపిస్తే ఈ ముఖం నాది గాదు. ఇది నాకు అక్కర్లేదు అని జెప్పి అక్కడి నుంచి ఫోటోగ్రాఫర్ వద్దకెళ్ళి రచయిత వెళ్ళిపోయిండనమాట. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమ్మరీ. మీ సొంత మాటల్లో ఒక ఫోటోగ్రాఫర్ వద్దకు వెళ్ళినప్పుడు ఏమేమి జరుగుతదనేటటువంటి సంఘటనను రాయడానికి ప్రయత్నం చేయండి. కెనడియన్ టీచర్, పొలిటికల్ సైంటిస్ట్, హ్యూమరిస్ట్ అని గుర్తుంచుకోగలరు. బిట్వీన్ ద ఇయర్స్ 1915 అండ్ 1925 హి వాస్ ద బెస్ట్ నోన్ ఇంగ్లీష్ స్పీకింగ్ హ్యూమరిస్ట్ ఇన్ ద వరల్డ్ అని గుర్తుంచుకోండి. సైనింగ్ ఔట్ నేను మీ దండు వెంకట్రాములు. ఇదొకటే పాఠ్యాంశం కాదు. మిగతా అన్ని పాఠ్యాంశాల లింకులు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. చూడడానికి ప్రయత్నం చేయండి.